సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా ఆరాధన స్తుతి ఆరాధన నీవే బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరంగమున అదిరెను శత్రువు కాలు నిలువనందున కదిలెను వేరుడు కదరంగమున అదిరెను శత్రువు కాలు నిలువనందున మా బలము నీవే మా ధైర్యము నీవే దేవా యుద్ధము నీదే ఘన విజయము నీదే ప్రభువా మా బలము నీవే మా ధైర్యము నీవే
అధ్యాయము, నిర్గమకాండం 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం ధ్యానిద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. అప్పుడు కొత్త రాజు ఐగుప్తును ఎలా నారంభించెను, ఏదంట మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు చేరి ధాన్యాదులను రామశేషను పట్టణమును కట్టిరి. ఇది ఇంపార్టెంట్. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారి ప్రాణాలను ఏం చేశారంట? విసికించారంట. ఇక్కడ మనము బానిసత్వం గురించి వింటున్నాం. దేని గురించి అండి? బానిసత్వం. వీళ్ళు మొదటి సంఖ్య ఎంత అంటే 75 అనండి. ఎంతమంది ఆ దేశానికి వచ్చినప్పుడు? 75 మంది వచ్చారు. దేవుడు ఆ సంతతిని విస్తరింపజేశాడు, లక్షలుగా విస్తరింపజేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఫరో కానీ, అక్కడున్న అధికారం కానీ, నాయకత్వం కానీ, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎన్నాళ్ళున్నా బానిసలుగా బతకాలి. ఎట్లా బతకాలి? బానిసలుగా బతకాలి, వెట్టి చాకిరీ చేయాలి. కష్టమేమో వీరిది, ఫలితమేమో వారిది. శ్రమ పడేదేమో వీళ్ళు, పట్టణాలు కట్టించుకునేదేమో వాళ్ళు. వీరికంటే వాళ్ళ సంఖ్య పెద్దది, కానీ వారికి ఏమి లేదంటే దేవుని బిడ్డలారా, జ్ఞానం లేదు. ఏమి లేదు చెప్పండి? జ్ఞానం లేదు. చూడండి, ఈ రోజున ఎవడైనా ఊరికనే పని చేస్తాడా? ఎంత తెలివి తక్కువడైనా. ఒకవేళ అలా చేస్తుర్రంటే వాడు ఎట్లా అంటాడు? తెలివి లేనాడు. ఒక పిచ్చోళ్ళు ఉంటారు చూడండి, కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు. వాళ్ళకు ముద్ద అన్నం పెడితే చాలు, ఒక ముద్ద అన్నం పెడితే చాలు, ఏ పని చెప్పిన వాళ్ళు చేస్తారు. మరి భార్య ఉంటే వాడికి, పిల్లలు ఉంటే వాని పరిస్థితి ఏంటిది? వానికి నొప్పి వస్తే ఏంది, రోగం వస్తే ఏంది? అవునా? ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏంది, లేకపోతే ఒక వస్తువు కొనాలంటే ఏంది, ఒక వాహనం కొనాలి, వాని పరిస్థితి ఏంటిది? అంటే అలా ఉన్నవానికి ముందు భవిష్యత్తు అనేది లేదిగా. చాలామంది మన పూర్వీకులు కూడా అప్పటికప్పటికే చూసుకున్నారు. వాళ్ళు అప్పటికప్పటికే జామ్ వెళ్ళేదే చూసుకున్నారు, కానీ ఎవరు కూడా తమ పిల్లల కోసం ఏమి కూడా సంపాదించలే. కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవడం. హల్లెలూయా. పని మీద శ్రద్ధ కలిగి ఉండకపోవడం. ఇక్కడ ఇశ్రాయేలు కూడా ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారంటే దేవుని బిడ్డలారా, కనీసం వాళ్ళకి రెస్ట్ ఇవ్వకపోయేదంట. ఏమి ఇవ్వకపోయేది చెప్పండి? రెస్ట్ ఇవ్వకపోయేది. వాళ్ళ ప్రాణాలకి నెమ్మది లేదు. ఒక పండగ, ఒక పబ్బము, ఒక వస్త్రము, ఏమండి, ఒక మంచి ఆహారం తినేటువంటి పరిస్థితులు వాళ్ళకి లేవు. భయానకమైనటువంటి పరిస్థితుల గుండా ఆ యొక్క ఐగుప్తు రాజు ఏం చేశాడంటే వాళ్ళని బానిసలుగా మార్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవడు ఎదురు తిరగడానికి లేదు, మాట్లాడడానికి లేదు, ప్రశ్నించడానికి లేదు, అడిగే హక్కు లేదు. వాళ్ళు ఏమయ్యారంటే ఇశ్రాయేళ్ల పట్ల ఏం చూపెట్టారంటే వాళ్ళు అసహ్యపడిరంట. ఏం పడారంటే చెప్పండి? అసహ్యపడి. అంటే ఇక్కడ ఒక వర్గం కనపడుతుంది మనకు పై భాగంలో, ఇంకొక వర్గం కనపడుతుంది.
పైభాగమేమో అధికారము పెత్తనము చేయడానికి కనపడుతుంది, కింది భాగమేమో బానిసత్వము, శ్రమలు, అవునా, కష్టాలు, భయంకరమైన బాధలు అనుభవించే ఒక వర్గం కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్తాము గట్టికోసారి. అయితే దేవుని ప్రియులరా, వాళ్ళు పడుతున్నటువంటి ఆ బాధలో వాళ్ళు దేవునికి మొరపెట్టిరంట. ఆమెను చెప్తామా గట్టికోసారి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొద్దిగంత మార్పు వచ్చింది, కానీ ఇంకా చాలామంది ఆ బానిసత్వంలోనే ఉన్నారు. అపవాదికి ఎంతసేపు ఉన్నా ప్రజలు బానిసలుగా బ్రతకాలన్నదే వాడి చిత్తం. ఎదగాలి, ఆశీర్వదించబడాలి, ఏమండి, వాళ్ళు వర్ధిల్లాలి, వాళ్ళు ఫలభరితంగా మార్చబడాలన్నది సైతానికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఇంకో మాట చెప్పనివ్వండి, మీ శత్రువులకు ఇష్టం ఉండదు అంటారా? మీరు ఎదగడం, తెల్ల బట్టలు వేసుకున్నా ఓర్చుకోలేరు, కడుపు నిండా అన్నం తిన్నా ఓర్చుకోలేరు, ఇల్లు కట్టుకున్నా, మంచి ఏదైనా వాహనం కొనుక్కున్నా ఓర్చుకోలేరు. శత్రువుకు ఉన్నటువంటి గుణం ఏంటంటే, తనకు వ్యతిరేకంగా ఉన్నవారు లేకపోతే తనకి ఇష్టం లేని వారు ఎట్టి పరిస్థితులు ఎదగడానికి వీలు లేదు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. వాడి ఎంతసేపు ఉన్న వాడి టార్గెట్ ఏంటంటే, వాడు నాశనమైనా పర్వాలేదు కానీ వాని శత్రువు మాత్రం బాగుపడద్దు. కొంతమంది అంటారండి, ఏమంటారు తెలిసిన, నాకు ఏమైనా పర్లేదు కానీ వాడు మాత్రం ₹1,00,000 పోయినా 10 లక్షలు పోయినా అని ప్రతీకారం ఏంటంటే, ఆయన యొక్క ప్రత్యర్థి అనగా అతనికి నచ్చనటువంటి వ్యక్తి ఎదగడం ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ఇక్కడ ఇది చెప్పినాక తర్వాత దీని విషయంలో ఉన్నటువంటి విషయాలు మనకు ధ్యానిద్దాం. 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు చదవండి అందరు కలిసి. 2వ అధ్యాయం నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు చదవండి. అబ్బా, స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఇక్కడ మీరు గమనిస్తున్నారా, మనం ఇందాక చదివిన లేఖనంలో ఆల్రెడీ ఒక రాజు చచ్చిండు కదా, వేరొక రాజు ఏలెను అని ఇందాక చదివాం. ఇప్పుడు చదివినప్పుడు కూడా ఈడ కూడా ఒకడు చచ్చిండు. ఆడ చచ్చినాక ఈడొచ్చిండు, ఈడు చచ్చినాక ఆడొచ్చిండు. ఎవడు వచ్చినా సరే ఇజ్రాయేలును మాత్రము చెప్పండి ఎట్లా చూస్తున్నారు? బానిసలుగానే. హల్లెలూయా. వాళ్ళని ఎట్టి చాకిరి పెడతా ఉన్నారు, వెట్టి పనులు పెడతా ఉన్నారు. వారికి ఒక మంచి ఆహారం ఇచ్చే పరిస్థితి లేదు. వారు ఎండగొడుతుందంటే నీడపోయే పరిస్థితి లేదు. సరైనటువంటి వసతులు లేవు వారికి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే, వీళ్ళు ఎంతకాలం ఉన్నా అట్లనే నశించాలి. నన్ను అడిగితే నేను చెప్తాను, మనుషులకు జంతువులకు వారికి ఉన్న తేడా ఏమీ లేదు. ప్రారంభంలోనే మనిషి ఎట్లా సృష్టించబడాడంట? దేవుని పోలికలో. నరుడు ఏ పోలిక అండి? దేవుని. మొదటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ముందు కూడా ప్రతి మనిషి కూడా ఎవరి పోలిక చెప్పండి? దేవుని పోలికలో. మరి దేవుని పోలికలో చేయబడిన మనిషిని మరి ఆ మనుషులు గుర్తించగలిగారా? ఫరో గుర్తించగలిగాడా? ఫరో కూడా దేవుడు సృష్టించిన సృష్టి కదా. హల్లెలూయా. దేవుని యొక్క సిద్ధాంతం ఏంది చెప్పండి? నిన్ను వలే చెప్పాలి, నిన్ను వలే. సరే, కొంతమంది దీవించబడతారు, కొంతమంది ఆ దరిద్రపు స్థితిలో లేకపోతే ఆ పనుల స్థితిలో లేకపోతే బానిసత్వంలో ఉంటారు. కానీ వాళ్ళ మీద కాస్త కనికర పడాలి కదా. ఈ రోజున అంత బానిసత్వ పరిస్థితి లేకపోయినా ఇప్పుడు కులాలనే బానిసత్వం కింద ఉన్నారు. కులం అనేది కూడా ఏంది చెప్పండి? ఓ బానిసత్వమే. దేవుని స్తోత్రం. కులాన్ని బట్టి కూడా మనిషి ఏం పడుతుండు? ఆనాడేమో తన విషయంలో అప్పుడు కూడా వాళ్ళకి ఇశ్రాయేలీలు, ఈ హెబ్రీలు అంటారు వీళ్ళని. ఇశ్రాయేలు ఏమంటారు చెప్పండి? హెబ్రీలు అంటారు. అవునా? వాళ్ళేమో ఐగుప్తీయులు. అంటే వాళ్ళదొక
వాళ్ళది ఏంటంటే భయంకరమైనటువంటి ఒక ఆచారంలో ఉన్నటువంటి వ్యక్తులు. మాట చెప్పాలంటే ఐగుప్తులోనే ఇప్పటికీ అప్పటికి ఎక్కువ విగ్రహారాధన. ఐగుప్తులు ఏమంటారు చెప్పండి? ఎక్కువ సూర్యదేవుని నమస్కరించడం, లేకపోతే నాగబామ అంటారు కదా, దాన్ని నమస్కరించడం, అవన్నీ అక్కడి నుంచే ఎక్కువ విగ్రహారాధన వచ్చింది అని అంటే బైబిల్ ప్రకారంగా ఐగుప్తులో నుంచే వచ్చాయి దేశాలు మొత్తం కూడా. అందుకని దేవుని బిడ్డలారా, వీళ్ళేమో ఏ ఆరాధన చేసేవాళ్ళు కాదు. వీళ్ళు చేసే ఆరాధన ఏంటంటే చెప్పండి, దేవుని ఆరాధన. కానీ వీళ్ళ తరాన్ని ఎప్పుడైతే సంతానం విస్తరించబడ్డదో వాళ్ళు అప్పుడు దేవుని మర్చిపోయారు. ఎవరు మర్చిపోయారని చెప్పండి? ఎందుకంటే దేవుని వైపు తిప్పే వ్యక్తులు ఆ రోజున లేరు. స్తోత్రం చెప్తాం గట్టికోసారి. మీకు తెలుసు అబ్రాహాం తెలుసా మీకు? అబ్రాహాం షారాయి, అవునా? వాళ్ళ కొడుకు పేరు ఏం పేరు? ఇస్సాకు. వీళ్ళిద్దరు బాగానే ఊరు కనెక్షన్ తోటి. ఇస్సాకుకి ఎంతమంది పుట్టారు? ఏశావు, యాకోబు పుట్టాడు. యాకోబు కూడా బలిపీఠాలు కట్టడం, దేవునికి నైవేద్యం పెట్టడం, వీడి దాకా బాగానే ఉంది. తర్వాత ఎవరు వచ్చారు చెప్పండి? 12 గోత్రాలు వచ్చినాయి. ఎన్ని గోత్రాలు అండి? ఈ 12 గోత్రాల కానీ త్రోవ తప్పిరిగా, ఒక్కొక్కరు ఒక రకంగా. అవును, మీకు యోసేపు తెలుసు కదా, యోసేపు ఒక్కడే ఫలించేటి కొమ్మ. ఆయనకు భక్తి ఉంది, భక్తిని బట్టి భయం ఉంది. కానీ ఆయనకు వచ్చిన పరిస్థితులను బట్టి, ఆయనకి ఎట్లాంటి పరిస్థితులు వచ్చినాయి చెప్పండి? అన్నలందరూ ఎలా దోషిరు? గోతులు దోషిరు, అవునా? భక్తి ఉంది, భయం ఉంది ఒక్కనికే. కానీ ఈయన మళ్ళా ఒక ప్రమోషన్ వచ్చి ఆ ఫరో ఇంట్లో పనివానిగా చేరితే ఆడమల్ల శోధన వచ్చింది. ఏం తప్పు చేయని పాపానికి తీసుకుపోయి ఆడేసారు. ఈయనకేమో పరిస్థితులన్నీ అనుకూలంగా లేవు. కానీ వీళ్ళందరికీ అనుకూలంగా ఉన్నాయి, కానీ వీళ్ళేమో అందరూ త్రోవ తప్పిపోయారు. ఇప్పుడు తండ్రులే త్రోవ తప్పిపోయి, తల్లులే త్రోవ తప్పిపోతే పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది? అర్థమవుతా మీకు చెప్పేది? అట్లా ఏమైందంటే జనం పెరుగుతున్న కొలది, అవునా, అక్కడ ఆధిపత్యం పెరుగుతున్న కొలది వాళ్ళు దేవునికి తెలవదు అన్నట్టుగా మారిపోయారు. అంతెందుకండి, ఇప్పుడు ఈ రోజులలో కూడా కొంతమంది చెప్తారు, మా తాతగారు చచ్చిపోయేదండి. ఏం చెప్తారు? మా తాతగారు చచ్చిపోయేది, మా నాయన మధ్యలో గాలిలో కలిసిపోయిండు, ఇక మేము అసలే లోకంలో ఉండిపోయినాం అంటారు. కొంతమంది చెప్తారు సాక్షి. అంటే 3 తరాలకి ఇట్లా ఉంటే మరి కొన్ని వేల తరాలకి ఎట్లా ఉంటుంది పరిస్థితి? అక్కడ రాయబడుతుంది 430 ఏళ్ళు అంట. ఎన్ని సంవత్సరాలు అండి? 430 ఏళ్ళ వరకు వారు బానిసత్వంలో మగ్గిపోయారు. ఇందాక మీరు చదివారు, ఒక పరో చచ్చిండు, మళ్ళీ 2వ వాక్యంకి వచ్చేవరకల్లా ఇంకొకటి చచ్చిండు. అంటే ఎన్ని తరాలు పోయినాయి ఆడ? 2 తరాలు ఎగిరిపోయినాయి. స్తోత్రం చేద్దాం గట్టికోసారి. ఇక వీళ్ళు అసలు దేవుడు అనే దానికి వచ్చేసారు ధ్యాసకి. ఆడికి వచ్చారు చెప్పండి? దేవుడా నువ్వు ఉంటే మమ్మల్ని తప్పించుము, దేవుడు అనేవాడు ఉంటే ఈ బాధల నుంచి మమ్మల్ని బయట వేయొచ్చు కదా అని చెప్పేసి అప్పుడు దేవుని వైపు తిరిగిరంట. స్తోత్రం చేద్దాం గట్టికోసారి. అక్కడ రాయబడుతున్నమాట, దేవుడు వారి మొరను ఆలకించెను, వారి బాధను చూసాను. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చేద్దామా? వారి బాధను చూసిన దేవుడు, మరి మీకు తెలుసు మోషే అనేటువంటి వ్యక్తి అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే అన్వేషణలో పడ్డాడు. ఆయన దేవుడు ఉంటే నా ప్రజలకు ఎందుకిన్ని బాధలు, ఎందుకిన్ని కష్టాలు, ఇది దేవుని ద్వారా తప్ప మరొకరి ద్వారా ఈ విడుదల కార్యాలు జరగవు. స్తోత్రం చేద్దామా గట్టికోసారి. ఇప్పుడు 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిర్గమ కాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును విశాలమైన దేశంలో నుండి మంచి దేశమును కనగా కనానీయులకు, హిల్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివీలకు, యెబూసీలకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చప్పటి కొట్టి గట్టికోసారి హల్లెలూయా. ఇంకో విషయం కూడా చెప్పనివ్వండి. దేవుడు ఎందుకు దిగి వచ్చాడంట? తన ప్రజలను విడిపించడమే కాదు, శ్రేష్టమైన ఒక దేశంలోకి తీసుకెళ్ళాలి. దేవుని ఉద్దేశం అది ప్రియులారా. సంఘానికి ఇది అర్థం కావాలి, విశ్వాసులకు అది అర్థం కావాలి. నన్ను చెప్పనివ్వండి,
మనం కట్లు తెంచుకోలేము, మన దరిద్రా నుంచి విడుదల పొందలేము, మన వల్ల కాని పని అది. హల్లెలూయా. అందుకే రాయబడుతుంది, నరుని కష్టార్జితం వల్ల ఐశ్వర్యవంతుడు కాలేడు. మన శాపం పోవాలన్నా, మన దరిద్రత పోవాలన్నా, మనం అభివృద్ధి పదంలో నడవాలన్నా మనం ఏం చేయాలంటే దేవుని మార్గంలో నడుచుకోవాలి. ఏ మార్గంలోనండి? దేవుని మార్గంలో నువ్వు నడుచుకుంటూ ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి కార్యము కూడా దేవుడు సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ పోరాటం ఈ దిక్కునుందా? దరిద్రత పోగొట్టుకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికి, పేదరికం నుంచి బయటపడడానికి, ఒక ఉన్నత స్థితిలోకి రావడానికి మనిషి ఒక పక్కన పోరాటం జరుగుతుందా? ఇంకో పక్కన ఏంటంటే కొంతమంది బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు తాగుడుకు బానిసలు అవుతారు. సైతాన్ గాడు ఎట్ట తీసుకెళ్తాడంటే ఉన్న ఆశీర్వాదాన్ని శాపగ్రస్తంగా మార్చడానికి, మళ్ళీ దరిద్ర స్థితిలోకి వెళ్ళడానికి తాగుడు అనేటువంటి ఒక మార్గం గుండా నడిపిస్తాడు కొంతమంది. దీని ద్వారా రోగాలు, దీని ద్వారా జబ్బులు, దీని ద్వారా పేదరికము, దీని ద్వారా యాక్సిడెంట్లు, దీని ద్వారా ప్రమాదాలు. వింటున్నారా? ఇంకొకటి ఏంటంటే చెడు వ్యసనాల వైపు నడిపిస్తాడు, అక్రమ సంబంధాల వైపు. ఏమండి? ఏ సంబంధాలు? అక్రమ సంబంధాల వైపు నడిపిస్తూ ఉంటాడు. అపవాది యొక్క టార్గెట్ ఏంటంటే ఏదో ఒక వ్యసనానికి బానిసను చేసి ఈ మనిషి ఎదగకుండా చెయ్యాలి. స్తోత్రం. కానీ దేవుని ఉద్దేశం ఏం చెప్పండి? నా ప్రజలను నేను విడిపించాలి. ఆమెను చెప్పండి గట్టికోసారి. నా ప్రజలను శ్రేష్టమైన దేశంలోకి నడిపించాలి. అది జరుగుతుంది ప్రక్రియ. కంటికి కనిపించవు ఆయన కార్యాలు, చెవులకు వినిపించవు ఆయన చేసేటువంటి అద్భుతాలు. అది మన ఊహకు అందనటువంటి రీతిలో ప్రభువు నడిపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. సంపాదించాలి. కానీ ఎట్లా సంపాదించాలంటే దేవునిలో ఎదుగుతూ సంపాదించాలి. దేవుడు లేకుండా కాదు సంపాదించడం. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్త, మీరు నాకు వేరే మీరేమీ చేయలేరు. ఎవడు నా యందు అంటుకట్టబడి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటే అపవాది యొక్క శాపాలు మన మీద పని చేయవు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. దేవుని ఏముండాలి చెప్పండి? ఆశీర్వాదాలు ఉండాలి, దేవుని కంచె ఉండాలి, దేవుని కాపుదల ఉండాలి. ఒక వైద్యుని కాడికి పోయినావు, చూపెట్టుకున్నావు, ఆయన మందులు ఇచ్చాడు, మందులు వేసుకోకపోతే నేనెందుకంటే ఆయన మాట, నేనెందుకు వేసుకుంటా ఆయన మందులు అంటే నీ రోగం కూరుతుందా? హల్లెలూయా. ఆ వైద్యుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క బేసిక్లో ఒక్కొక్క ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. మొదట మెడిసిన్ ఇస్తాడు, తగ్గకపోతే ఇంజెక్షన్స్ ఇస్తాడు. అవునా? అసలు ఏంది దాని సమస్యని దాని మూలాలలోకి వెళ్ళిపోయి, అవునా, దాన్ని ఇంకా క్షుణ్ణంగా పరీక్ష చేసి అసలు దాని మూలం ఎక్కడా, ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతాడు ఈ రోగి అని చెప్పేసి దాన్ని క్షుణ్ణంగా ఇంకా పరీక్షలు, ఇంకా టెస్టులు. అవునా? ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి, ఎప్పుడు ఇంట్లోనే సెల్లు తప్ప ఇంకోట్లేదు, సెల్లు చూడడం, ఇంట్లోనే తిని పండడం. అట్లా పండి ఏమైందంటే ఆమె నరాలు మొత్తం వీక్నెస్ అయిపోయింది. హైదరాబాద్ తీసుకొస్తే డాక్టర్ చెప్పారు, ఈమె కోలుకోవాలంటే, ఈమె లేవాలంటే దాదాపు నెల ట్రీట్మెంట్ చేయాలి. నెల వరకు సూదులు వేస్తేనే లేస్తుందంట. అర్థమవుతుందా? మన దేవుని మందిరానికి రావడం ద్వారా, వింటున్నారా, దేవుడు ఏం చేస్తాడంటే మనం ఆశీర్వదించబడడానికి మార్గాలు ఏంటియో వాక్యం ద్వారా బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చేద్దాం గట్టికోసారి. అవునా? మన పరిస్థితులు మనం దేవునికి చెప్పుకోవచ్చు. ఏమే వారి మధ్యలో దేవుడు అప్పుడు లేడు. వారికి దేవుడు లేడు కనుకనే వాళ్ళ బాధలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి. అవునా? ఆ బానిసత్వం నుంచి వాళ్ళు రాలేకపోతున్నారు, మొరపెడుతున్నారు, ఏడుస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను వారి మధ్యలోకి దిగి వచ్చి తిని. రాజులు అసహ్యపడ్డారు. సోదరం చెప్పండి గట్టికోసారి. రాజులు ఏం పడ్డారండి? వారి యందు అసహ్యపడ్డారు. చూడండి, ఈ రోజున నీకు ఒక స్థాయి ఉంటేనే గౌరవం ఉంటుంది, విలువ ఉంటుంది. అవునా? నీ స్థాయిని బట్టి నిన్ను పిలుస్తారు.
మొన్న ఒక ఇంటికి పోయినా నేను. పోతే ఆ పిల్లోడు అంటుండు, అమ్మో పాస్టర్ వచ్చిండు అంటుండు. ఎవరు వచ్చిందంట? ఆడు అన్యుడు, దేవుడు అంటే ఆయనకు నచ్చదు. నా పేరు ఉందో కూడా ఆయనకు తెలియదు. కానీ ఆడు ఏమని పిలుస్తుండు? పాస్టర్ అంటే ఏందో తెలుసా అండి మీకు? దేవుని దాసుడు అని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి. ఈరోజు నన్ను ఊళ్ళో ఎవ్వరు పేరు పెట్టి పిలవరు, పాస్టర్ గారు అంటాడు. మావాడు పాపం అప్పుడు చిన్నప్పుడు నోరు తిరగలేదు సరిగా. చిన్నప్పుడు కొంచెం స్టార్టింగ్లో వచ్చినప్పుడు పాస్టర్ గాడు అనేది అని తిరగకలే పాపం. పాస్టర్ గాడు చెప్పు ఏం చేయాలనేది ఆడు. నాకేం నవ్వు వచ్చేది, పిల్లగాడు కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అట్లేమన్నాడు ఆడు. అల్లెలు చెప్తాం గట్టికోసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు ఒక విలువ రావాలన్నా, ఒక ఘనత రావాలన్నా, మీరు దీవించబడాలన్నా దేవునితో సహవాసం మీకు ఉండాలి. ఆమెను చెప్పు గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి. గొర్రెలు కాసేటోడు ఆ గొర్రెలన్నీ పోతాయి, కొన్ని గొర్రెలు ఏమో ఆగుతాయి. ఇట్లా గొర్రెలు కాసే అనుభవం ఉన్న, మేకలు కాసే అనుభవం ఉన్న, బర్రెలు కాసే అనుభవం ఉన్న తెలుస్తుంది. అన్నీ పోతుంటే ఇదేమి ఇట్లా ఆగుతుంది. ఏంద్ర ఇది ఆగిందని చెప్పేసి అవసరమైతే పెత్తం పడతాడు. సోదరం చెప్పడికి ఎట్టుకోసారి 2-3 సార్లు ఇష్యూ ఇచ్చాడు, కదలపోయిందంటే ఏం చేస్తాడు మరి? అది ఏందో నాకు అర్థం కాదు. పోత ఇట్లా ఆగుతుంది అది. చూసారు ఎప్పుడైనా? గొర్రెలు కాసేట వాళ్ళని అడగండి, ఇట్లా ఎప్పుడైనా జరిగిందని అడగండి. అన్ని పోతుంటే ఇది ఆగి ఇట్లా ఆలోచిస్తూ ఉంటుంది. కొంతమంది విశ్వాసులు కూడా అంతే, వస్తారు ఇట్లా ఆగుతారు. స్తోత్రం హల్లెలూయా. మనం ఆగొద్దు, సాగాలి. ఆమెను చెప్తాము గట్టికోసారి. ఇది కానాను యాత్ర. ఆమెను చెప్పండి గట్టికోసారి. ఇది విశ్వాసులు ప్రయాణించే యాత్ర. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు ముందుండి నడిపిస్తున్నటువంటి నూతన యెరూషలేము యాత్ర. చప్పటి కొట్టి ప్రభువుని కనపరచుదాం. హల్లెలూయా. లోకం మనల్ని అసహ్యపడుతుంది, అధికారులు మనల్ని అసహ్యించుకుంటారు, ప్రజలు మనల్ని అసహ్యించుకుంటారు, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమెను చెప్తాం గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చెప్తామా? దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకని ఆయన దిగి వచ్చాడు వాళ్ళ మధ్యలోకి. వాళ్ళ బాధను చూసి ఉండలేకపోయిందంట, వాళ్ళ కష్టాన్ని చూసి ఉండలేకపోయిందంట. బాధ ఏంటంటే ఈ రోజున కొంతమంది ఆశీర్వదించబడ్డ తర్వాత దేవునికి దూరం అవుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళే కనుక నిలబడితే వాళ్ళ లాంటి వారు అనేక మంది రక్షించబడతారు. ఆమెను చెప్తాం గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చెప్తామా? మళ్ళీ సైతాన్ గాడు ఏదో రకంగా వాళ్ళని స్వాధీనపరుచుకుంటాడు. ఇంకొక వచనం చూద్దాం, నేను ముగిస్తాను పిల్లరా. 5వ అధ్యాయం 8-9 వచనం చదువుకుందాం. 5వ అధ్యాయము 8-9 వచనం. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపబడెను. దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుకుంటూ సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, అప్పటికి మోషేని దేవుడు పంపినప్పటికి ఇంకా కఠినత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ఫరో అంటుండంటే వాళ్ళు సోమరులయ్యా, వాళ్ళు శాతగానోళ్ళు. ఎవరంట? వాళ్ళు శాతగానోళ్ళు. వాళ్ళు పోయి ఆరాధన చేస్తా అంటా ఉన్నారు. పని చేయకుండా ఏం చేస్తామన్నారు? ఆరాధన చేస్తాం. ఈరోజున మిమ్మల్ని కూడా అనొచ్చు లోకం. ఆదివారం నాడు పని చూసుకోకుండా పని చేసుకోండి, ఏరా మీకు శాతగాక పోతురు. మీరు పనులకు పోయిన కాడ కూడా అంటారు చూడండి, నాట్లకు పోయే కాడ కూడా. ఒకసారి మా ఇంట్లో కూడా జరిగింది. మా అమ్మ నాటుకు పోయేది. ఆదివారం ఇంటికాడ ఉండేది. నేను విన్నాను ఆ మాట. ఏమంటారంటే, శాతనైతే రారాదా, లేకపోతే ఇంటికాడనే ఉండరాదా? ఎందుకు వస్తున్నావు? ఆదివారం నాక పెడతావు. ఏమారం నేను అన్నా, అమ్మ ఇక నువ్వు మీద పనికి పోవద్దు. స్తోత్రం చెప్దాం గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చెప్దామా? ఇక మీదట నువ్వు పనికి పోవద్దు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరుస్తున్నటువంటి ఆ పరిస్థితి. నేనన్నా, మీరు ఇంట్లో ఉండే ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మనం దేవుని పని చేద్దాం, దేవుడు మన పని చేస్తాడు. ఆమెను చెప్దాం గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చెప్దామా? మనం ఏం పని చేయాలి? ఒక ఆయన పేరు చెప్పలే కానీ ఆయన అన్నాడు, ఎవరు మన విశ్వాసాలు ఇన్ని చెప్పారు నాకు. వాళ్ళకి ఏందండి 2 మాటలు చెప్తే పైసలు వస్తాయి. ఏం మాటలంట?
వాళ్ళు 2 మాటలు చెప్తే వాళ్ళకి ఏమొస్తాయి? పైసలు వస్తాయి. మనకు అట్ట కాదుగా. నేను ఏం చెప్తున్నంటే ఆదివారం నాడు ఏ పని ఉన్నా మనము దేవుని పని చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి అని నేను చెప్తుంటే ఆయన ఏమన్నాడు వెనక కూర్చొని వాళ్ళకి ఏందా 2 మాటలు చెప్తే పైసలు వస్తాయి, మనకు రావు కదా, చేసుకుంటేనే కదా. నాకు అనిపించింది దెయ్యం పడితే ఒక మాటే చెప్పాలి, నువ్వు 2 అన్నావు కానీ ఒకటే మాట, పో అంటే పోద్ది. స్తోత్రం. నీకు రోగం వస్తే నీకు కూడా ఏమని చెప్పాలి? స్వస్థత కలుగును గాక, ఒక మాట చాలు. ఆమెను చెప్పి గట్టికోసారి. కానీ దేవుడు ఏమండి నేను విన్న దానికంటే ఆయన ఎక్కువ వింటాడు. ఆమెను చెప్తాం గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి నాకు వినపడకున్న అన్నా సరే ఆయన వింటాడు, ఆయనే దానికి జవాబిస్తాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపరుచుదాం. 2 చేతులు పైకెత్తి చెప్దామా? దేవుని బిడ్డలారా గమనించండి, సేవకునికైనా ఆ త్యాగ జీవితం ఉండాలి, విశ్వాసకైనా ఆ త్యాగ జీవితము ఉండాలి. ఆమెను చెప్పి గట్టికోసారి. నీ విశ్వాస జీవితం ఎట్లా ఉండాలి? అరే ఆదివారం నాడు వాళ్ళు ఏ పనికి పోరు, మరి ఆడిపోతారు, వాళ్ళ దేవుని ఆరాధించడానికి పోతారు. ఆమెను చెప్పి గట్టికోసారి. ఈ సాక్ష్యం రావాలి నీ జీవితంలో. ఆమెను చెప్పి గట్టికోసారి. అందుకే ప్రభు అంటాడు, నన్ను గనపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఆమెను చెప్తావా గట్టికోసారి? 2 చేతులు పైకెత్తి చెప్తామా? నేను అంటాను దేవుని బిడ్డలారా, నీ కష్టాజీతం కంటే దేవుని ఆశీర్వాదం గొప్పది. చెప్పండి. నీ కష్టాజీతం కంటే దేవుని ఆశీర్వాదము గొప్పది. ఒక్కరోజు నువ్వు దేవునికి ఇవ్వగలిగితే ఆ ఒక్క రోజుకు సంబంధించిన ఆశీర్వాదమే నువ్వు అనుదినము చేసేటువంటి పనిలో తోడై ఉంటుంది. చప్పటి కూడా ప్రభుని కనపరచుదాం. ఇక్కడ ఫరో ఏమంటుంటే వాళ్ళు సోమరులు. ఎవరంట వాళ్ళు? వాళ్ళు సోమరులు. పని చేతగాక వాళ్ళు పోతూ ఉంటారు కాబట్టి వాళ్ళ గడ్డి కూడా ఇవ్వద్దు. గడ్డి ఇవ్వకుండానే ప్రతిరోజు చేసేటువంటి ఇటుకల వలె వాళ్ళు ఎట్టి చాకిరి చేయాలి. సైతాన్ని కనుక అస్సలు నచ్చదు మనం దేవుని ఆరాధించడం, దేవుని మందిరాన్ని పోవడం అస్సలు. కొంతమంది అంటారు, అయ్యా ఎందుకో కానీ వద్దామనుకున్నప్పుడే ఆటంకాలు జరుగుతున్నాయి, వద్దామనుకున్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పి గట్టికోసారి. ఆ ఆటంకాలన్నిటిని అవరోధించి మీరు అందరు రాగలిగారు. ఆమెను చెప్తామా గట్టికోసారి? 2 చేతులు పైకెత్తి చెప్తామా? ఒక వచనం చదువుకుందాం దేవుని. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. కీర్తనలు 22వ అధ్యాయం 24వ వచనం. తొందరగా. ఆయన బాధపడు వారి బాధను తృణీకరించలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. చూసారా? బాధపడే వారి బాధను చూసి ఆయన తృణీకరించలేదంట. ఆయన అసహ్యపడే దేవుడు ఆయన కాడు. ఆమేన్. మనుషులు అసహ్యపడతారు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవునా? లేని వారిని చూసి అసహ్యించుకుంటారు, అట్లా అనుకుంటారు, ఇట్లా అనుకుంటారు, కానీ ఆయన అలాంటి వాడు కాడు. అంత గొప్ప దేవుడే. అవునా? అంత గొప్ప దేవుడే. ఆయన తృణీకరించాడంటే ఎవరిని కూడా. ఆమెను చెప్తాము గట్టికోసారి. అవి కులాలైనా, మతాలైనా, ప్రాంతాలైనా, అవి వ్యక్తులైనా సరే ఎవరిని కూడా ఆయన అసహించాడంట. ఇంకో మాట చదువుదాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2 నుంచి 6 వచ్చిన వరకు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2 నుంచి 6 వచనాల వరకు. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడని ప్రజల వైపు. 2వ వచనం అదేనా? 2వ వచనమేనా? రైట్. తర్వాత ఇంకా చదువునాను. చదివింది ఎప్పుడు? బలర్పణలు అర్పించుచు ఏటి మీద అంట? ఇటుకలు. ఏటి మీద? మీకు తెలిసిన ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులు ఏం పని చేసేదో? ఇటుకల పనే. వీళ్ళెవరు? వీళ్ళు ఏటి మీద వేస్తారు ధూపం? ఈ ఇటుకలకి ఆ ఇటుకలకి ఏం సంబంధం? హల్లెలూయా. దేవుడు 40 సంవత్సరాలు గుట్ట చుట్టూరు ఎందుకు తిప్పినంటే, ఒరే నాయన మీకు ఇటుకలు తప్ప వేరే పని. కానీ ఇక్కడ బయట దేశం ఇటుకల వ్యవహారంలో లేదు, యుద్ధాలు చేసే వ్యవహారంలో ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు చేసేది? అర్థమవుతుందా? యుద్ధాలు చేసే పనిలో ఉర్రు, పోరాటాలు చేసే పనిలో ఉర్రు.
ఒక్కొక్క దేశాన్ని స్వాధీనపరచుకునే పరిస్థితులు ఉర్రు. కాబట్టి మీరు వాళ్ళకంటే గొప్పోలు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టుకోసారి. ఒక మాట చెప్పాలంటే వాళ్ళు రానోనికి ఏడు దాకా పోవంటాడంటే ఐపీఎస్ కలెక్టర్ దాకా పోవాలంటాడు. స్తోత్రం చెప్పండి గట్టుకోసారి. అర్థమైంది? వీళ్ళకి ఏం రాదు, వాళ్ళే రావు. ఈ రోజున ప్రపంచ దేశంలో ఇశ్రాయేల్ దేశం ఎట్టుంది? టాపులో ఉంది. స్తోత్రం చెప్పండి గట్టుకోసారి. వాళ్ళు టాప్ రేంజ్కి వెళ్ళిరంటే వాళ్ళు దీని వెనకాల ఎంత పోరాటం ఉంది, ఎంత ప్రయాసం ఉంది. అవునా? ఎన్ని దెబ్బలు తింటే వాళ్ళు ఆ స్థితిలోకి వెళ్ళారు. మొత్తానికి చెప్పాలంటే దేవుని కృప ఎంత అధికముగా ఉంది వాళ్ళకి. కొంచెం బంద్ చేయనా? ఒక చిన్న పొడుపు కాదు పండడంట. స్తోత్రం చెప్పరికి ఎట్టుకోసారి. ఇప్పుడు చేతులు పైకెత్తి చెప్తామా? ఉపాయం ఉన్నాడు ఏమన్నాడు? క్రైస్తవులకి ఏముండాలి చెప్పండి? ఉపాయం ఉండాలి. ఆమేన్. తెలివి ఉండాలి, వివేకం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ప్రేమ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఇవన్నిట్లో మనం ఎదగాలంటే దేవుని వాక్యాన్ని చెప్పండి వినేవారిగా, దేవునికి ప్రార్థించేవారిగా, ఒక సహవాసంలో మనం ఉన్నప్పుడు అన్ని విషయంలో దేవుడు మనల్ని ఎదుగుదల చేస్తాడు. ఆమె చెప్తాము గట్టికోసారి. ఇక్కడ ఈ ఇటుకల మీద ఏం చేస్తారంట? ధూపాలు వేస్తురంట. ఇంకా నా భయము లేక చదువు పంది మాంసం తింటారంట. మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండని మీకంటే మేమే పరిశుద్ధులమని చెప్తారంట. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అర్థమవుతుందా? ఎవరు వీళ్ళు? మంత్రగాళ్ళు. వాళ్ళ వైపు కూడా దేవుడు ఏం చెప్తుందంట? మరి రారా బాబు, నేను నశించడం నాకు ఇష్టము లేదు, మీరు కూడా నేను చేసిన సృష్టిలో ఒక భాగం, దేవునికి స్తోత్రం. కానీ మీరు అజ్ఞానులై లోకాన్ని బట్టి మీరు పాడైపోయారు. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చదివాం కదా, 5 రకాల ప్రజలు, కానానీయులు, పెరిజీలు, హిత్తీలు అని ఉన్నారు కదా. అక్కడ ఉందన్నమాట భయంకరంగా పరిస్థితి. కానీ వీళ్ళు ఏమి లేని వాళ్ళు పోయి ఏం చేసినట్ట, మళ్ళీ వాళ్ళ అలవాటు నేర్చుకోరు. అర్థమవుతుందా? వాళ్ళ అలవాటు నేర్చుకొని వాళ్ళ అలవాట్లు వీళ్ళు పాడైపోతూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తుంటారు? 2 చేతులు చాపి రండి నా దగ్గరికి, దేవునికి స్తుతికరణ గాక. మనం పోయి అట్టంటే వాళ్ళు స్వార్థ చెప్తే ఏమంటారు చెప్పండి? మీకంటే మేమే పరిశుద్ధులం అంటాడు. స్తోత్రం చెప్పి గట్టికోసారి. పుల్లో దాగేటోడు కూడా ఏమంటాడు? దేవుడు ఇల్లు ఉండరా నాకు, నువ్వన్నా చచ్చిపోవాలి, ఆయన కాడి పోవాలంటే నాకైతే ఇల్లనే ఉంటాడు. స్తోత్రమా. తాగుబోతానికి ఆడుంటాడు దేవుడు? మీరు అడగండి ఎవరినన్నా, వాళ్ళు ఇన్ని అంటారు, ఇల్లనే ఉండంటారు లోపట. అంటే తండ్రియు ఈయనయు ఏకమయ్యురు అన్నమాట. స్తోత్రం చేద్దామా? ఏకమయ్యుర్రో, నువ్వు ఇల్లుకల పడతావో తర్వాత తెలుస్తుంది. స్తోత్రం. అలానే మాట ఏంది? మీకంటే మేమే. కొంతమంది చెప్తారండి నాకు కూడా, వాళ్ళు చచ్చిపోతారు కానీ వేస్ట్ అండి, వాళ్ళకంటే నేనే బెటరు. స్తోత్రం. ఏమంటారు వాళ్ళు? వాళ్ళకంటే అమ్మా ఎంత మాట అంటున్నావురా దేవుని ప్రజలని. స్తోత్రం చెప్పి గట్టికోసారి. నేను నిజం చెప్తున్నాను, బలిపీఠం మీద ఉండి మిమ్మల్ని ఏమన్నంటే దేవుడు అసలే ఊకోడు. ఆమెను చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి మీ మీద నిందలేసిన, అవునా, మీకు వ్యతిరేకంగా, అందుకే మీకు విరోధంగా ఏ ఆయుధము కొట్టు సప్పటి గట్టికోసారి. హల్లెలూయా. ఎందుకంటే మీ పక్షమున ఉన్నవారు ఎవరంటే జీవము కలిగిన దేవుడు. మరొకసారి చెప్పడు కూడా ప్రభువుని కనపరుచుదాం. లేవి కాండం 26వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. లేవియ కాండం 26వ అధ్యాయం 11వ వచనం త్వరగా. నా మందిరం మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చూడండి. దేవుడు అనుకున్న ప్రణాళిక ఇది. అవునా? ఎన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మన తరాలలో అది నెరవేరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడు. మన యందు ఆయన ఎన్నడూ అసహ్యపడడంట. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మిమ్మల్ని ఎవరన్నా అసహ్యపడితే మీరు ఒకటే అనుకోండి, నువ్వు పడేది ఏందిరా ఆయన, నువ్వు పడితే ఏమవుతుంది? హలో, నువ్వు చెప్పిస్తే ఏమవుతుంది? నాకు ఏమైనా పలికితే నాకు ఏమైనా అవుతుందా అనండి ఒకసారి.
నువ్వేమంటే నాకేమవుతుంది అనండి. ఎన్నన్నా ఏం కాదు. విన్నారా అన్నారా? మరి ఉంటారా అట్లాంటి వచ్చినప్పుడు? నీ చెయ్యరుగా అంటే నీ కాలిరుగా అంటావు నువ్వు, నీ తాడు దేగ అంటే నీ మొడతాలు దేగ అంటావు నువ్వు. ఒకటే అనాలి, నువ్వు ఎన్నన్నా నాకేమీ కాదు. ఎందుకని? నా యందు అసహ్యపడని దేవుడు నాకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. నన్ను ఆశీర్వదించిన దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. ఏ శాపము నాకు తగలకుండా నన్ను కాపాడి దేవుడు నాకు. ఎప్పుడైతే నువ్వు అది అనుకుంటావో, అవునా, ఎప్పుడైతే శత్రువుని నువ్వు శపిస్తాడో, దూషిస్తాడో. ఒకసారి దావీదుని ఒకడు అనరాని మాటలు అంటుండండి. పక్కన సైనికుడు ఉండు, రాజా, చచ్చిన కుక్క రాజా, వాడు చచ్చిన కుక్క, నువ్వు పర్మిషన్ ఇస్తే వాని మెడ మీద తలకాయలు లేకుండా చెప్పంటే దావీదు అంటాడు, తిట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చిన తిట్టని. స్తోత్రం. ఎవరు అనుమతి ఇచ్చారు? దేవుడు అనుమతి ఇచ్చిన తిట్టని, వాని తిట్టని అన్నాడు. రాజు అంటే ఎంత అధికారం ఉంటుంది, ఎంత హోదా ఉంటుందండి. ఉండదా? ఒకసారి నిడను చర్చిలో వాక్యం చెప్తున్నాడు. పిచ్చోడు అరుచుకుంటూ పోతున్నాడు ఆడంగా. ఆడ మనిషి మగ మనిషి, ఆ పిచ్చామంటుంది ఆడ మనిషి. ఒక ఆమె వచ్చి అడిగింది నన్ను, పాస్టరు అని నేను మాట్లాడుతుంటే ఏంది సప్పుడు చేయకుండా ఉంటాను. ఆమె పిచ్చామని నాకు తెలుసు, ఆమెకు తెలియదు. నీకు అర్థమైంది చెప్పేది? ఆ రోడ్ల మరి తిరిగి పిచ్చావా ఆమె. నేను వాక్యం చెప్తుంటే ఆ బాక్సులలో ఇని అట్ట ఇట్ట తిడతా ఉంది. పిచ్చామని నాకు తెలుసు, ఆమెకి. ఆమె ఏమనుకుంటుంది ఆమె మనసులో? ఆమె అన్నెన్ని మాట్లాడేటి ఈయన ఎందుకు సప్పుడు చేయకుండా ఊరుకుంటుంది అంటుంది ఆమె. స్తోత్రం. ఆమె ఎవరు? మిమ్మల్ని తిట్టేటోళ్ళు అందరు పిచ్చోళ్ళు అని మీరు అనుకోవాలి. ఆమేన్. స్తోత్రం చెప్తారు గట్టికోసారి. అలా మీరు పిచ్చోళ్ళు కావద్దు. మీరు తిడితే ఏమవుతారు దేవుని దృష్టిలో? మాట్లాడరే, గొడవలు అందరికీ వస్తాయి, పంచాయతీలు అందరికీ వస్తాయి. అర్థమవుతుందా? దేవుని మహిమగలను గాక. ఇంటోని మీద లేస్తుండు, బయటోడు ఎందుకు లేవాడు? కానీ ఎవడు లేచినా దేవునికి అప్పచెప్పండి, దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్తాడు. ఆమెను చెప్తాం గట్టికోసారి. ప్రార్థన చేసుకుందాం అందరూ లేచినప్పుడు.